అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. చాలామందికి డిఫెన్స్లో జాబ్ చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉన్నటువంటి అసిస్టెంట్ కమాండ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ మనకి December 5th నుంచి అయితే స్టార్ట్ అయింది. December 5th నుంచి 24th December వరకు అయితే దీనికి మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్రాంచ్ వచ్చేసి జనరల్ డ్యూటీకి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అంటే ఇంటర్ కాకుండా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లో నావల్ ఆర్కిటెక్చర్ మరియు మెకానికల్ లేదా మిషన్ అండ్ ఆటోమోటివ్ మెకానిక్స్ మరియు ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, ఏరోనాటికల్ మరియు ఏరోస్పేస్ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తీసుకొని ఇంటర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా వాళ్ళు కూడా డిప్లొమాలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకొని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో 3 stagesలో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ డ్యూటీలో మనకి టోటల్ 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్లో వచ్చేసి మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ మనకు 140 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకు టోటల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది 5 stagesలో అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు, CGCAT టెస్ట్. ఈ టెస్ట్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టేజ్ 3లో సైకలాజికల్ టెస్ట్ మరియు గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ అనేవి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 5లో మనకి స్టేజ్ 1, 2, 3, 4లో వచ్చినటువంటి వారిని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ అయితే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది అయితే ఉండదు. మిగతా వాళ్ళందరికీ కూడా 300 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. మనకు ఇక్కడ నోటిఫికేషన్లోనే కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు మెయిల్ ఐడి ఇవన్నీ అయితే మెన్షన్ చేశారు. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, లేదా టెలిఫోన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. స్టేజ్ 1 వచ్చేసి February 25th అయితే ఉంది. స్టేజ్ 2 వచ్చేసి March 25th. అదేవిధంగా స్టేజ్ 3 వచ్చేసి April, October మధ్యలో ఉంటుందనేసి అయితే ఇక్కడ ఇచ్చారు. స్టేజ్ 4 అనేది May నుంచి November మధ్యలో, స్టేజ్ 5 అనేది December కల్లా ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకుంటున్నటువంటి క్యాండిడేట్స్కి మినిమం హైట్ వచ్చేసి 157 centimeters అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వెయిట్ వచ్చేసి మన హైట్ మరియు ఏజ్కి తగినట్లుగా ఉండాలి. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 centimeters. నెక్స్ట్ ఐ సైట్ వచ్చేసి 6/6,
6/9 అయితే ఉండాలి. నెక్స్ట్ బాడీ మీద ఎటువంటి పర్మనెంట్ బాడీ టాటూస్ అయితే ఉండకూడదనేసి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే ఫస్ట్ అయితే వీళ్ళు అసిస్టెంట్ కమాండ్ పోస్టులకు అయితే సెలెక్ట్ అవుతారు. స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 56,100 అయితే ఉంటుంది. ఆ తర్వాత అసిస్టెంట్ కమాండ్ నుంచి డిప్యూటీ కమాండెంట్ ఈ విధంగా డైరెక్టర్ జనరల్ వరకు అయితే పోస్టింగ్ ఉంటుంది. వీరికి శాలరీ వచ్చేసి 2,25,000 వరకు అయితే పే చేస్తారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో అంటే ఇంటర్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఉండి కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th డిసెంబర్ లోపల అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.